అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పబ్లిక్గా కాదు కదా, ప్రైవేట్గా ఫోనే కదా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. సన్నిహితులతో కదా మాట్లాడుతున్నాం అనుకోవద్దు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధులు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరు కారు రికార్డు పెడతారో తెలియదు, ఎవరు దాన్ని వైరల్ చేస్తారో తెలియదు, ఎవరు దేనికోసం దాన్ని వాడుకుంటారో తెలియదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు వైరల్ అవుతున్నటువంటి ఆడియో సంచలనంగా మారింది. ఆయన లైఫ్ను తల్లకిందులు చేసే కాడికి పోయింది. ఇవాళ అతను మాట్లాడిన మాటల మీద వాళ్ళ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ కోరారు. 3 గంటల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దానికి సంబంధించి ఒకసారి ఏం మాట్లాడారో ఇప్పటికే వైరల్ అయింది. అయినా సరే వినిపించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. త్రివేణి అన్ని మొత్తం అన్ని చేతులు పెట్టినారా? థ్యాంక్స్. మమ్మల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మా రోజు మాట్లాడేదైతే వాడు ఇయ్యలేదు నా శాంతి తిరగమంటే ఇయ్యలేదు. గలాట జరిగింది. వాడితో ఏనంటే వేయలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా. ఆ సినిమాకి పర్మిషన్ ఉందా లేదా రిలీజ్ కన్న విషయం కూడా ఎమ్మెల్యేకి తెలవదా? జూనియర్ గానే ఆపి ఇక్కడ చాలా అభ్యంతరకరమైన కామెంట్ ఉంది. ఇది మాట్లాడకూడని భాష, మాట్లాడకూడదు. ఫోన్లో కూడా ప్రైవేట్ సంభాషణలో కూడా సన్నిహితులతో కూడా ఇలా మాట్లాడకూడదు. నాకు అవసరమే కదా. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు? ఆ విషయంలో మనమైతే ఆపరేట్ చెప్పినట్లు ఎట్లా నువ్వు? నేను చేయించా స్టేరాయిడ్ వేస్తాను సినిమాని. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. స్టేరాయిడ్ సినిమా వేస్తాను. పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనే ఉన్నా వేయించేకి, నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. మామూలుగా సినిమా పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు. సినిమా ఆడదు. సినిమా ఆడేది ఆడంది జనాలు చూసుకుంటారు. సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. బాగా ఆడదు అని చెప్పడానికి, ఆడిద్దని చెప్పడానికి ఎమ్మెల్యే ఎవరు? సరే, దాని మీద ఎమ్మెల్యే కూడా స్పందించారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా నిజంగా కూడా ఇతను బాలకృష్ణ అభిమాని, నందమూరి కుటుంబానికి అభిమాని, సీనియర్ ఎన్టీఆర్కి అభిమాని. మరి జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు పడదు అంటే అతను పార్టీ దూరం అయ్యాడనే కారణం కావచ్చు. అతను గతంలో బాలకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి కారణం అయితే కావచ్చేమో. కానీ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం ఎవరూ సమర్థించలేం. ఒకవేళ అతను చెప్తున్నాడు ఇది ఏఐతో క్రియేట్ చేయబడింది, ఇది నేను మాట్లాడిన వీడియో కాదు, ఒక పాత్రికేయ మిత్రుడు నాకు పెడితే నేను చూశానని చెప్తున్నారు. సహజంగా తప్పు చేసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు చెప్పేది ఇలాగనే ఉంటుంది, నేను మాట్లాడలేదు, ఏఐతో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏఐ ఒకటి దొరికింది, తప్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి దొరికింది. అది క్రియేట్ చేయబడ్డ వీడియో, క్రియేట్ చేయబడ్డ ఆడియో అని చెప్తారు. ఇప్పుడు వాస్తవాలు ప్రజలను తెలుసుకోలేరు కదా. ఏతో క్రియేట్ చేసిందా కాదా అన్న విషయం సామాన్యుడికి, సగటు మనిషికి తెలియదు కదా. ఇది మాత్రం తప్పించుకోవడానికి ఏ పార్టీ నాయకుడైనా సరే బాగా ఉపయోగించుకుంటున్నారు. ఏతో క్రియేట్ చేయబడ్డ వీడియో, ఆడియో అని చెప్పేసి పదాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి
తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపూర్ లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో కానీ ఈ వ్యక్తి కూడా చాలా క్రింది స్థాయి నుంచి వచ్చాడు. ఎంపీటీసీ, తర్వాత ఎంపీపీ, తర్వాత ఎమ్మెల్యే కాగలిగాడు. చాలా గ్రౌండ్ నుంచి ఎదగలిగాడు. పార్టీ ఇతన్ని బాగా ఎంకరేజ్ చేసింది. అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడేమో, కానీ పాపం నిజంగా చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఈ మాట్లాడిన పదాలు మాత్రం మనం సమర్థించలేనివి, సమర్థించకూడనివి. ఎందుకంటే అమ్మని తిట్టేటువంటి అధికారం ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఒక వ్యక్తిని ద్వేషిస్తే అతను దూరంగా ఉండాలి. అతను సినిమా చూడకుండా ఇతనుంటే పోలే. ఇతనికి ఆ వ్యక్తి నచ్చదు, సినిమా చూడకు, అంతేగాని ఇంకెవరిని చూడొద్దు అంటాం. ఇంకాకపోతే ఈ మొత్తం ఆడియోలో ఒక చిన్న అనుమానం నాకుంది. రీలు తగలబెడతా అనే మాట ఉంది. రీలు తగలబెట్టడం అంటే రీలు కల్చర్ కాదు కదా ఇది. ఇప్పుడంతా శాటిలైట్ సిగ్నల్ వ్యవస్థ వచ్చింది. కోడి కొడితే చాలు సినిమా ప్లే అయ్యేటువంటి పరిస్థితి. ఒకప్పుడు సినిమా రీల్స్ వ్యవస్థ ఉండేది. కానీ రీలు తగలబెడతాను ఎమ్మెల్యే అన్నట్టు. అంటే ఇది నిజంగానే క్రియేటెడా, నిజంగానే మాట్లాడా? నిజంగా మాట్లాడితే సినిమాకు పర్మిషన్ ఉందా అని అడుగుతాడా? రీలు తగలబెడతా అంటాడా? ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదేమన్నా రాజకీయంగా ఉందా అని. కానీ రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అభిమాన సంఘాల పేరుతో కొంతమంది పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. సరే, అభిమానులకు హట్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. జూనియర్ ఎన్టీఆర్ని ఇలా తిట్టారు అనుకున్నప్పుడు ఏ అభిమానైనా బయటకు వస్తాడు, ఏ అభిమానైనా ఆందోళన చేస్తాడు. అతని ఆందోళనలో కూడా అర్థం ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ ఎమ్మెల్యే ఆడియో మినహాయించి ఎక్కడ సినిమాని అడ్డుకోవడం జరగలేదు. సినిమా రిలీజ్ అయింది. ఈ ఆడియోలోనే పూర్తి ఆడియో మీరు చాలా క్లియర్గా వినండి. అవతల వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్తున్నాడు స్టేట్ వైడ్గా సినిమా రిలీజ్ అయిందండి అని. మనం అడ్డుకోవడానికి ఏముంటుంది, స్టేట్ వైడ్గా సినిమా రిలీజ్ అయిందని చెప్తా ఉన్నాడు. అంటే స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయింది. డేట్ల కేటాయింపు జరిగింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం జరిగింది. గత ప్రభుత్వం లేక సినిమా మీద కక్ష సాధింపో, సినిమా రేట్లను తగ్గించడమో, సినిమా ఆడనీయకుండా చేయటమో, సినిమా హాళ్ళు రాకుండా చేయటమో జరగలేదు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా కీలకంగా ఆలోచించుకోవాలి. ఒక పొలిటికల్ ట్రాప్లో పట్టడం కంటే కూడా వాస్తవాలను అర్థం చేసుకోగలగాలి. పొలిటికల్ ట్రాప్లో పడవద్దు. ఏదో ఒక ఎమ్మెల్యే ఆడియో వచ్చింది కదా అని, సరే ఆ ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం కరెక్టే. ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడకూడదు అంటాం కరెక్టే. ఆ ఎమ్మెల్యే నిజంగా మాట్లాడి ఉంటే ఆ మాటలను ఎవరూ సమర్థించలేం, సమర్థించకూడదు కూడా. ఎందుకంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మీద తిడతారు, రేపు ఇంకోటి మీద తిడతారు. అలా తిట్టే అధికారం ఎవరికుంది? కానీ ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం అబాస్ పాలవుతారు.